పట్టణంలో ఈ నెల 22వ తేదీన మన ఘంటసాల సంగీత విభావరి జరగనుంది. ఆయా విశేషాలను నిర్వాహకులు డాక్టర్ కె పురుషోత్తమరావు తెలియజేశారు. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేసి సంగీతం సమకూర్చిన పాటలను తెలుగు ప్రజలు ఇప్పటికీ ఆస్వాదిస్తూనే ఉన్నారని డాక్టర్ కె పురుషోత్తమరావు గుర్తు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ మహాగాయకుడి పాటలను మరొకసారి తెనాలి ప్రజలకు వీణులు విందుగా వినిపించాలనే భావనతో సంగీత విభావరిని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమాన్ని తెనాలి ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమర్పణలో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. అందరికీ నమస్కారం. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా మొన్న 11వ తారీఖు చేయవలసిన ఆ కార్యక్రమాన్ని మా కన్వీనియన్స్ కోసం ఈ ఆదివారం 22/2/26 తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మేము ఒక సంగీత విభావరిని శ్రీ ఘంటసాల గారి గొప్పతనాన్ని విశ్లేషిస్తూ వారి మంచి మంచి పాటల్ని అందరికీ చూపించి వినిపిస్తూ ప్రదర్శించదలిచాం. ఈ కార్యక్రమానికి ఘంటసాల అభిమానుల్ని, ఘంటసాల గారి ఔన్నత్యాన్ని గుర్తించాల్సిందిగా యువజనాల్ని కూడా కోరుకుంటూ అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఇంట్లో ప్రతి సందర్భంలో ఘంటసాల గారి పాట, ఆయన గురించి ప్రస్తావన లేకుండా ఏదీ జరగదు. అంత గొప్ప గాయకుడిని, ఆయన దివంగతులైన 55 సంవత్సరాల తర్వాత కూడా ఈ తెలుగు ప్రజానీకం ఆయన గుర్తుపెట్టుకొని స్మరిస్తూ ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఘంటసాల గారి గురించి తెలుసుకోవడం, ఆయన గురించి పదే పదే గుర్తు తెచ్చుకోవడం. అవన్నీ మీకు రేపు వినిపించబోతున్నాం. మనసారా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. రేపు ఆదివారం 22/2/26 సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు తెనాలి శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే మన ఘంటసాల ప్రోగ్రాము తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల పూర్వ విద్యార్థులచే సమర్పించబడుతున్నది.